వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? పూర్వం అట సింధు దేశంలో సుందరుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు ఏదో చిన్న పని చేసుకునేవాడు. అమ్మ నాన్న ఉన్నారు కానీ ఏదో చాలా సామాన్యమైన కుటుంబం. వాళ్ళు ఉన్న ఊళ్ళ నుంచి ఎగువ సముద్ర తీరం వైపుకు వచ్చి అక్కడ ఏదైనా పని దొరుకుతుందని అక్కడ ఉన్నాడనమాట. ఏదో దొరికేది చిన్నది. పొద్దుటి పూట పనులు ఉండేవి. సాయంకాలం వాడు ఏం చేసేవాడు, రోజు ఆ సముద్ర తీరం, మనం బీచ్కి కొత్త వాళ్ళం అయితే భలే సరదాగా ఉంటుంది. అవును. రోజు సముద్రపు తీరంలో అలా వ్యాహ్యాళికి తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుంటే ఒకనాడు సాయంకాలము వాడు వెళ్తూ ఉంటే వాడికి ఎట్లా కనపడింది, ఈ సముద్రాలకు అలలు వచ్చి అలలతో పాటు వస్తువులన్నీ అవి ఇవి శంఖాలు చేపలు గీపలు వస్తాయి, కొట్టుకొస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. గవ్వలు వస్తాయి, ఎన్ని పీతలు గీతలు కూడా వస్తుంటాయి నీళ్ళలో నుంచి. అయితే అలా వచ్చిన ఒక చేప అక్కడ ఉండిపోయింది. అది ఎట్లా అయింది, అక్కడ ఎవరో పిల్లలో లేకపోతే పెద్దవాళ్ళేనో ఓ ఇంత గుంట లాంటివి తవ్వారు. గుంటలు తవ్వితే కాసేపటికి ఇసక వచ్చి వచ్చి పూడిపోతాయి. ఇది ఏకంగా ఒక మడుగులాగా అయ్యింది, పెద్ద గుయ్యి. ఒక చేప ఈ అలతో పాటు కొట్టుకొచ్చి ఆ మడుగులో కొట్టుకుంటుంది. అది ఎంత ఎగిరినా మడుగులోంచి పైకి రాలేకపోతుంది. బంగారపు రంగు చేప ఎంత చక్కగా ఉందో. వీడేం చేశాడు సుందరుడు, దాని దగ్గరికి వెళ్ళి అది అలతో పాటు పైకి ఎక్కడానికి ట్రై చేస్తోందని అర్థమే. పాపం సముద్రంలోకి పోవాలనుకుంటోంది. సముద్రంలో ఉండే చేప అంత మడుగులో అట్ట గోతులో ఉండమంటే ఎట్లా ఉంటుంది. అవును. అందుకని వీడేం చేశాడు, ఆ గొయ్యి దగ్గర కూర్చుని దానిటా చేతితోటి పైకి లేవదీసి అల వచ్చినప్పుడు అల మీదకి విసిరాడు. విసిరేసరికల్లా ఆ చేప బతుకు జీవుడా అని లోపలికి వెళ్ళిపోయింది లోపలికి. ఇక మళ్ళీ రాల. మర్నాడు ఏమైంది, ఆ రోజు అయిపోయింది. మర్నాడు ఇతను మళ్ళీ సముద్ర తీరానికి వచ్చేసరికల్లా ఒక నడి వయసులో ఉన్న ఒక స్త్రీ ఇతన్ని పిలిచింది. బాబు బాబు, నేను సాయంత్రం ఇక్కడ మడుగులోంచి చేపను తీసింది నువ్వే కాదు అంది. నేనేనన్నాడు. దాదా ఇట్లా నా దగ్గరికి రా అని రమ్మని పిలిచి, ఆ చేప సముద్రపు రాజు గారి కూతురు, అందరితో పాటు వచ్చింది బయటికి. తనొక్కతి మడుగులో ఉండిపోయింది, నువ్వు రక్షించావు, మా రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు, సముద్రపు రాజు దగ్గరికి వెళ్దాను రమ్మంది. సముద్రంలోకి వెళ్ళాలంటే ఎటా వెళ్తాడు, అదే కదా. మరి నేను ఎట్లా వస్తాను సముద్రంలోకి, నాకు అసలు ఈత రాదు, ఊరికే ఇట్ట బయట తిరుగుతాను, సహాయమేగా చేశాను, ఏం పర్వాలేదులే అన్నాడు. ఆవిడ ఒప్పుకోలే. కాదు రా నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆ అబ్బాయి రెక్కపుచ్చుకుని నీళ్లలోకి తీసుకుపోయింది. మోకాళ్ళు దాటిన నీళ్ళు వచ్చేసరికి ఈ ఆడ మనిషి పెద్ద చేపలాగా మారిపోయింది. చేపలా మారిపోయి తన మీదకి ఎక్కించుకుంది కుర్రాడిని. ఎక్కించుకుని ఒక నీటి బుడగ లాంటిది వీడి మొహం మీద వేసింది. వీడికి ఊపిరాడదు, చేప ఈత రాదు కదా. ఆ చేప మీద ఎక్కిన ఈ కుర్రాడు సుందరుడు జాయమని వెళ్ళిపోయింది చేప లోపలికి, ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. వీడి చుట్టూతో ఒక గాజు దుండేసరికి ఆ అబ్బాయికి ఏమి నీళ్ళలోకి వెళ్ళిన ఇబ్బంది ఏమి ఎదురవ్వాల. అలా లోపల తీసుకుపోయింది ఆ చేప. తీసుకెళ్ళాక ఓ చోట దింపింది. అది చక్కగా పెద్ద తోటలాగా పెద్ద పెద్ద భవనాల్లాగా ఉన్నాయి నీళ్ళ లోపల. ఆ అబ్బాయికి ఏం చెప్పిందంటే, బాబు మా రాజుగారు ఆతిథ్యం ఇచ్చి నీకు 2 రోజులు ఉంచుకుని పంపుతాడు, ఏదైనా ఇస్తాను, నీకేమైనా కావాలా అని అడుగుతాడు, నువ్వు మనిషివి కదా, నీకు చెవి ఉపయోగపడుతుంది, మంత్రపు చెవి ఇవ్వండి, నాకు ఇంకేమీ వద్దని చెప్పు. మంత్రపు చెవి ఇస్తాడు, అది తెచ్చుకో, అది నీకు ఉపయోగపడుతుంది. రాజుగారు అమ్మాయిని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను, నీ వల్ల బతికి బట్టగట్టింది, నేను నీకు సహాయం చేయదలుచుకున్నాను, ఇంతే చేయగలను, ఏదో ముత్యాలో రత్నాలో వజ్రాలో అడగద్దు, మంత్రపు చెవి అడుగు అంతే అని చెప్పింది. సరే ఒప్పుకున్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకుపోయింది. ఆయన పరమానంద భరితుడైపోయి ఈ అబ్బాయికి బోళ్ళని చేపలతో వాటితో వీటితో సేవలు చేయించి 4 రోజులు చక్కగా ఉంచుకొని బాగా ఆతిథ్యం ఇచ్చి ఎన్నో రకాల సముద్రపు భోజనాలు పెట్టివిచ్చి అటు తిప్పి ఉంచుకున్నాడు. 4 రోజుల తర్వాత ఈ అబ్బాయిని ఇంకా వెళ్ళొస్తానండి అన్నాడు. సముద్రపు రాజు అన్నాడు, అబ్బాయి నా చాలా సంతోషం కలిగించావు, మా పిల్లని రక్షించావు, 4 రోజులు వచ్చి ఆతిథ్యం స్వీకరించావు, నీకేం కావాలో చెప్పు అనగానే కుర్రాడు అన్నాడు, మంత్రపు చెవి అని ఒకటి ఉంటుందట కదండి, అది ఇప్పించండి నాకు అన్నాడు. ఈయన తెల్లబోయాడు. మంత్రపు చెవి ఎక్కడుంది మన దగ్గర అని బాగా ఆలోచించి, బాబు మా దగ్గర ఒకే ఒకటి ఉంది, పాతాళంలో సముద్రంలో ఉంది, కానీ ఒక్కటే ఉంది, నీకు ఇస్తా, 1 ఏడాది తర్వాత ఇది మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది,
సంవత్సరం పాటే నీకు ఇవ్వగలను, మా దగ్గర ఉండాలి అది. ఓ ఏడాది, మీకు ఒక ఏడాది అంటే మాకంత ఏడాది పట్టదు, ఇంకా చిన్నది పడుతుంది. మీ ఏడాది మీకు సరిపడా సంవత్సరం కాలం మాత్రం నేను నీకు ఇవ్వగలుగుతాను దాన్ని అంటే ఒప్పుకున్నాడు. అది ఇంత బుల్లి శంఖంలాగా ఉంది. ఆ మంత్రపు ఆ చెవి. మంత్రపు చెవి షేపులో ఉంది, శంఖం వల్లే ఉంది అంతది. దాన్ని ఎత్తి ఇట్లా చెవిలో పెట్టుకుంటే అన్ని జీవుల సంభాషణలు అర్థమవుతాయి. ఓహో. ఆ మంత్రపు చెవి లక్షణం ఏంటంటే పిచ్చుకలు, పాములు, ఉడతలు, ఎలకలు, కుక్కలు, అన్నీను. పిల్లులు అన్నిటి భాష అతనికి అర్థమవుతుంది. కొత్త భాష అర్థమవుతుంది, జంతువుల భాష అర్థమవుతుంది. సంవత్సరం పాటు దీన్ని ఎంజాయ్ చేయి నువ్వు అని చెప్పి ఆ మంత్రపు చెవిని చేతులు పెట్టాడు. ఇంకా ఏవో తినుబండారాలు కాస్త మెళ్ళో వేసుకుని 2 ముత్యాల దండలు మెళ్ళో వేసి 2 ముత్యాల దండలు చేతులకేసి పంపించారు. మళ్ళీ ఈ మొదట వచ్చిందిగా ఆడచేప, ఆవిడే చేప రూపంలో వచ్చి ఈ కుర్రాన్ని తీసుకుపోయి జయమని బయటికి తీసుకెళ్ళి సముద్ర తీరంలో వదిలిపెట్టారు. వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు కదా, ఆ ఊళ్ళో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. సరే వీడు మళ్ళీ పని చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే వీడు పని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వాగుంది అక్కడ. వాగుని దాటడానికి ఒక బండ లాంటిది పెట్టారు. అదెంత వాగు, సుమారుగా ఒక 2 అడుగులు ఉందనుకో. మామూలుగా 2 ఒక అడుగు ఉంటే మనం ఏం చేస్తాం, దాటేస్తాం. అవును. కొంచెం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, ఆడవాళ్ళు దాటలేరు కదా. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం కాలిపడుగు మగపిల్లలు అయితే చేయమని ఒక జంప్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తారు. అట్లా అంత జంప్ కంటే కొంచెం పెద్దది అది. విసురు లాంగ్ జంప్ చేస్తే దాటగలరు, పొరపాటున దారి పడితే బోధలో పడతారు. అందుకని దాని మీద ఒక రాయి లాంటిది వేసింది. కొంచెం నడిచి వెళ్ళటానికి పాదాలు తడుస్తాయి. నీళ్ళల్లోకే ఉంది, ఒక బండ ఉంది. ఆ బండ పక్కన వీడు ఏం చేశాడు, ఈ బోధు దగ్గర ఏదో అన్నం తెచ్చుకున్నాడు, అది తినడానికి ఒక పక్కన కూర్చున్నాడు. 2 పిచ్చుకలు తెగ కిచకిచకిచకిచకిచకిచకిచకిచు అంటాయి, మాట్లాడుకుంటున్నాయి. కిచకిచలాడుతుంటే ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది అబ్బాయికి. మన దగ్గర మంత్రపు చెవి ఉంది కదా, అదే కదా. వాడికి ఇట్లా రొంటిని పెట్టుకుని ఉన్నాడు. దాన్ని ఊడదీసి ఇట్లా చెవిలో పెట్టాడు. చెవిలో పెట్టుకుంటే ఆ పిచ్చుకలు ఏం మాట్లాడుతున్నాయి, ఆ బండ మీద పిచ్చి పెదవులు నడిచిపోతారు, బంగారపు బండని తెలియట్లేదే వీళ్ళు దుంపతేగా వీళ్ళకి. ఎన్నేళ్ళ నుంచో నడుస్తున్నారు దాని మీద నుంచి. అది బంగారపు పలక. ఆ బోధులో పడి ఉండి పైన అంతా పాచిపట్టి అది మట్టి దానిలాగా ఉంది, రాయల్లే కనపడుతుంది. ఆశ్చర్యపడిపోయి ఇది బంగారమా. ఆ చెవి తీసి జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళి ఆ బోధ దగ్గర కూర్చుని దాన్ని పైన ఉన్న పాచి అంతా బాగా తూమేసి దాన్ని పైకి లేవతీశాడు. చూస్తే ఆ మాత్రం లావులో అంత పొడుగు, ఈ 2.5 అడుగుల క్రమంలో ఉన్న అటువంటి పెద్ద బంగారపు రేఖ అనమాట అది. అదే దిమ్మనుకో. ఆశ్చర్యపడి ఇంత బంగారమా. సరే అది తీసుకున్నాడు. తీసుకుని ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 తాటి కమ్మలు కట్ చేసి పట్టుకొచ్చి దాని మీద వేశాడు, నడవడానికి వీలు. ఈ దిమ్మ తీసేశాడు కదా తను. ఆ దిమ్మని తీసుకెళ్ళి సొన్నార్ దగ్గర పరీక్ష చేస్తే ఏముంది, ప్యూర్ గోల్డ్. ఏ కాలాన కొట్టుకొచ్చిందో అది ఆ బోధులోకి ఉండిపోయింది. ఆ రాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు. చాలా సంతోషించాడు. జీవితం హాయిగా ఉంది. మరి ఎంత సంపాదించాడు. మరి అమ్మ నాన్న వాళ్ళకి వీళ్ళకి ఏవో కొంత పంపించాడు. పక్కనున్న దేవాలయానికి ఏదో కొంత బంగారం ఇచ్చాడు. కొంత బంగారాన్ని సొమ్ము చేసుకుని కులాసాగా ఉంటున్నాడు. అయితే ఏమైంది, రాజుగారింట్లో ఏదో ఒక హడావిడి నడుస్తోంది. ఆ ఊరు రాజుగారింట్లో కూతురికి అస్సలు ఒంట్లో బాగుండ. ఆ అమ్మాయి కోసం రోజు ఎవరో ఒక వైద్యులు వస్తున్నారు. ఇతను ఒక రచ్చబండ మీద కూర్చునేవాడు. ఆ వైద్యులు రాకపోక కనపడుతూ ఉండేది. ఎవరో ముసలి వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళందరికీ ఏవో రొట్టెలు కొనిపెట్టి అవి తినడానికి కొనిపెట్టి చేస్తూ రచ్చబండ దగ్గర కూర్చునేవాడు. రచ్చబండ పైన ఉన్న రావి చెట్టు మీద 2 కాకులు ఉన్నాయి. అవి తెగ కావు 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 ఎంత అరుస్తాయో. ఎందుకు మాట్లాడుకుంటున్నాయో ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది. జనం ఉంటే అంత తట్టదు. ఒక్కళ్ళమే ఉన్నాం అనుకో, అది కా అంటూనే ఉంటాయి. ఏమిటో దీనికి అగ్గోలా, అదేమిటో చూద్దామనిపిస్తుందా. జేబులోంచి ఆ మంత్రపు చెవి తీసి చెవులు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికల్లా ఆ కాకులు 2 మాట్లాడుకుంటున్నాయి. ఇంతమంది వైద్యులు వస్తారు, ఒక్కడికి తెలియట్లేదు. ఏ వైద్యం చేసినా పిల్ల ఏం బతుకుతుంది, పిల్ల బతకదు, ఆ పిల్ల చచ్చిపోవటమే ఎట్లాగూ అనేసరికల్లా ఇంకో 3వ కాకు వచ్చింది. అసలు దానికి చేసిన జబ్బేమిట్రా అన్నా అసలు అని అడిగేసరికల్లా ఈ ముందు 2 కాకులు ఉన్నాయిగా, ఈ 2 కాకుల్లో ఓ కాకి చెప్పింది, ఆ రాజుగారు నిరుడు ఇల్లంతా నేయిచ్చారు, బిల్డింగ్ అంతా
గడ్డి పెట్టారు అందులో. ఆ గడ్డిలో ఒక పాము చిక్కుకుపోయింది. అది ఆ ఇంటి మీద ఉంది, ఆ ఇంటి పైకప్పు మీద. ఆ కప్పు మీద గడ్డి వేయబడిన పార్టు యువరాణి యొక్క గదిలోకి ఉంది. ఆ పాము ఆహారం లేక కృషించిపోయింది. దాన్ని ఏడుపు కొట్టి యువరాణికి జబ్బు చేసింది. తొందరలో పాము చచ్చిపోతుంది తిండి లేక, యువరాణి కూడా వెళ్ళిపోతుంది, అమ్మాయి కూడా. ఆ పాముని తీస్తే ఈ పిల్ల బతుకుతుంది అనేసరికి ఆశ్చర్యం వేసింది. ఈ బిల్డింగులు అంటే ఇప్పుడు అప్పట్లో ఈ మన ఏమనాలి పక్కా భవంతులు. బిల్డింగులు లేవుగా, భవనాలు కాదు అవి. ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద గోడలు కట్టి పైనుంచి వాసాలు దించి ఎత్తుగా హై రూఫ్ చేసి గడ్డి అవి వేసి తాటాకులు పరిచేవాళ్ళు. అలాంటి గదిలో ఉంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ గది పై భాగంలో ఉన్న గడ్డిలో ఒక పాము శల్యావశిష్టంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరంగా దానికి ఆహారం లేదు. ఈ అబ్బాయి ఏం చేశాడు, సరే ఇది బాగుందని ఆ చెవి ఎత్తి జేబులో పెట్టుకుని రాజుగారింటికి వెళ్ళాడు. యువరాణి జబ్బు తగ్గిస్తాం అని చెప్పిన ప్రతి వాళ్ళని తీసుకుపోతున్నారు లోపలికి. అదేలే. ఒక 5-6 ఉద్దండ పండితులు అక్కడ నుంచున్నారు. వాళ్ళు అన్నారు, ఏంటి ఏం చేస్తావో నువ్వు, చిన్న కుర్రాడ లేవునో 25 ఏళ్ళు కూడా లేవు, నీకు ముక్కుపచ్చలారలేదు, ఏం వైద్యం చేస్తావంటే, మీరందరూ చేసిందే ఏదో చేస్తా, నేను ఏదో చేస్తా, వైద్యం చేయగలిగిన వాడిని నేనైనప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది, అది నాకే తెలుస్తుంది ఆ కిటుకు అనేసరికల్లా సరే రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజు ఏంటంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరో ఒకళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి పిల్లని చూపిస్తున్నారు. మరి ఆశ కదా. పిల్ల ఒక 16-18 ఏళ్ల పిల్ల, సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంది, పాలిపోయి పీల్చుకుపోయినట్టు ఉంది. ఇప్పుడు రూపసులైన నీరసము అనారోగ్యము వస్తే జబ్బుగా ఉండి మొహాలు ఏమందంగా ఉంటాయి, మళ్ళీ కాస్త చెంపలు పూడి కొత్త నెత్తురు పడితే ఏమైనా మనుషులు బాగుంటారు. అయితే ఏమైంది, అబ్బాయి లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే తను తెలిసింది పాలిపోయి బూడిద రంగులో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అబ్బాయి ఆ గదంతా కలే తిరిగి రాజుగారికి ఏం చెప్పాడంటే, మీరు ఒకసారి రండి, ఈ పైన పైకప్పులో ఆ గడ్డిలో ఒక పాము ఉంది, కప్పు విప్పించండి, ఆ పాము బతికితే మీ అమ్మాయి బతుకుతుంది. ఓకే అనగానే ఆశ్చర్యపోయారు అందరు. ఇదేం వైద్యం, ఓ మందో మాకో కాదు, సరే చూద్దాం అనుకున్నారు. పని వాళ్ళంతా సేవకులు పోట్లాడారు. అట్లా ఏం ఉండదు, మామూలుగా మేము గడ్డంతా కలేస్తాం, కలయకుండా పైకి వెయ్యం అసలు అంటే, కాదు ఇందులో పావుంది అంటాడు అబ్బాయి. సరే మొత్తం ఊడదీశారు. చూస్తే ఒక ఇంత పొడుగు గోధుమ తాచు సన్నగా బక్కచిక్కిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మ బాబాయ్ ఇంకేముందని ఆ పావును కిందకి దించి, పైనుంచి కింద పడితే చితికిపోతుంది అది. దాన్ని అలాగ గడ్డి చుట్టలతోటి కిందకి దించారు. ఓ పెద్ద గిన్నెతో పాలు పోసి పెట్టారు, ఒక గిన్నెతో నీళ్లు పోసి పెద్ద పెద్ద పాత్రతోటి నీళ్లు పెట్టారు. ఆ పాము మెల్లిగా పాలు కాసిన తాగి, పాము పాలు తాగుతున్నాను అడగండి, ఇది కథ. పోయి ఆ నీళ్ళల్లోకి పాల దగ్గరికి నీళ్ళల్లోకి పాల దగ్గరికి 5-6 సార్లు తిరిగింది. తిరిగేసరికి దానికి కొంచెం ఓపిక వచ్చింది. అట్లా నీటిలో తిరుగుతాయట సర్పాలు. మెల్లిగా దాన్ని వదిలేశారు. ఎప్పుడైతే ఈ పాము అటు ఇటు తిరుగుతుందో, ఈ మంచం మీద పడుకున్న రాకుమార్తె అప్పటిదాకా అసలు దిగటం అన్నది లేదు, మంచం దిగటల్లా మెల్లిగా దిగి 4 అడుగులు వేయటం మొదలుపెట్టింది. పాము ఇలా బయటికి వెళ్ళింది, పిల్ల బయటకు వచ్చింది. బయటకు వచ్చింది, నాన్న అని నీరసంగా బయటకు వచ్చింది. వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ లోపల గబగబా వైద్యులు వచ్చేసి ఈ పిల్ల కొంచెం ఆ నీరసం తగ్గటానికి అవి ఇవి 2-3 లేహ్యాలు ఇచ్చి ఆహారం అదన్నీ చక్కగా సప్లై చేయించి ఒక 15 రోజుల్లో యువరాణిని లేవదీశారు. కోలుకుంది. ఆ అబ్బాయిని వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఎవరో నువ్వు ఏం చేస్తావునైనా, నీ సంగతి ఏమిటి, సందర్భం ఏంటి కనుక్కున్నారు. కనుక్కుంటే ఇతను మెల్లిగా చెప్పాడు, నేను చేసిన సహాయం వల్ల నాకు ఒక అవకాశం లభించింది, ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇక్కడ వాడే అమ్మాయికి. సరే ఆయన సంతోషించాడు. ఒక 4 నెలలు గడిచాక రాకుమార్తె పూర్తిగా నార్మల్ అయిపోయింది. రాజుగారు అన్నాడు, మా పిల్లని బతికించావు, పిల్లని పిచ్చి పెళ్లి చేస్తా, హాయిగా ఇక్కడే ఉండు, మా దగ్గరే ఉండు, యువరాజు ఉన్నాడు, అతను రాజు అవుతాడు, నువ్వు రాజుగారి బావమరిది అవుతావు, బావ అవుతావు, హాయిగా ఉండొచ్చు కదా, ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం పెద్ద రకంది, వ్యాపారాన్ని జరుపుకుంది. కానీ రాజుగారి అల్లుడు వ్యాపారం బాగా నడుస్తుంది కదా. సరే దాంతో అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఒకనాడు ఉదయం ఇతని మంత్రపు చెవి ఇతని దగ్గర నుంచి మాయమైపోయింది, వెళ్ళిపోయింది అది తన ప్లేస్కి. ఇతను ఒప్పుకున్నాడు కదా, కానీ ఇతను మాత్రం రాజుగారికి అల్లుడు అయిపోయాడు. చక్కగా తన దగ్గర చేరిన బంగారాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు. హాయిగా రాజుగారి ప్రమేయం లేకుండా తనే వ్యాపారం పెట్టుకుని బాగా పైకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.